డాడ్ నెక్స్ట్ మనం కన్స్ట్రక్షన్ చేయబోయే సైట్ ప్లాన్. ఓకే, ఇదిగో చూడండి. పెదనాన్న, ఈ సైట్లో మనం కన్స్ట్రక్షన్ చేయబోయే టవర్స్ ప్లాన్ అండ్ మోడల్ హౌసెస్ ప్లాన్ నేను కూడా రెడీ చేశాను. ఓ సూపర్ రా. నువ్వెప్పుడు చేసావరా? నువ్వు మొన్న ఆఫీస్లో సైట్ గురించి ఎంక్వైరీ చేశామని చెప్పగానే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే టైం వేస్ట్ అవ్వకుండా వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి. పని అనంత్, ఒకటి గుర్తుంచుకోండిరా, ఇది మీ అన్నయ్య కన్స్ట్రక్షన్ కంపెనీ. మీరు దాన్ని డెవలప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ పేరు మాత్రం పోగొట్టొద్దు. బామ్మ, అన్నయ్య పేరు మీద చేస్తున్న కన్స్ట్రక్షన్ అనే 1-2 సార్లు చెక్ చేసుకునే ఏ పొరపాట్లు రాకూడదని జాగ్రత్త తీసుకున్నాను. అత్తయ్య గారు, ఫణి ఉండగా బాలాకి చెడ్డ పేరు అస్సలు రానివ్వడు. ఫణి, నీ ప్లానింగ్ బాగుందిరా. ఆ రోజుల్లో బాగా ఫాలో అయ్యే ప్లానింగ్ కూడా ఇదే. అన్నయ్యని ఫాలో అవుతున్నాను కాబట్టే అన్నయ్య ప్లానింగ్ని కూడా ఫాలో అవుతున్నాను పెదనాన్న. వెరీ గుడ్ వర్క్ రా డాడ్. అయితే దీన్ని మనం అప్రూవల్కి పంపిద్దాం. ఫణి గారు, మీ గాయం ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? తగ్గింది వదినా. పోనీ పసరేమైనా ఇవ్వనా? ఆ గాయం సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఏం అక్కర్లేదు వదినా. ఎందుకైనా మంచిది, మీరు డాక్టర్కి చూపించుకోండి. చిన్న గాయమే కదా, ఏం కాదు. ఏంటో వీడికి వీడి ఆరోగ్యం మీద శ్రద్ధే ఉండదు. అదే కన్నయ్యకి ఏదైనా అయితే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చేవాడు. బామ్మ, అన్నయ్య కంటే ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు. అన్నయ్య బాగుంటే మనందరం బాగుంటాం. బాలా పక్కన లక్ష్మణ భరతుల్లాగా మీరిద్దరూ ఉండగా వాడికి ఏమవుతుంది? మీరు ఇలా అనుకోవడమే కదా నాకు కావాల్సింది. నా పుత్రరత్నం ఎలా నటిస్తున్నాడో చూడు. వాడికి అన్ని నా పోలికలే, నా తెలివితేటలే. నా కొడుకు బుస్సు, నీ తెలివితేటలొస్తే తెల్లారినట్టే ఉండేది. వాడికన్నీ ఈ అమ్మ తెలివితేటలు, అందుకే అలా అల్లుకుపోతున్నా. ఏమే, నువ్వు తెలియగలదానివని నీ కాన్ఫిడెన్సా? ఓ పని చేద్దామే, ఈ ఊర్లో ఉన్న బుర్ర తక్కువ వేదవులందరినీ పిలిచి పోటీ పెడితే నువ్వే ఫస్ట్ వస్తావు. 2 తెలుగు రాష్ట్రాల్లో పనికిమాలినోళ్ళందరి పేర్లు రాసి లక్కీ డిప్ తీస్తే నీ పేరే వస్తుంది. అంటే నేను పనికిమాలిన వాడినా? మరి నేను బుర్ర తక్కువదాన్నా? సర్లే, వాడికి నీ పోలికలు సగం, నా పోలికలు సగం వచ్చేశాయి. అంటే ఏంటి? సగం బుర్రన్నవాడు సగం పనికిమాలినోడని అర్థమా? ఏమి, వాడు విన్నాడంటే అమ్మా నాన్నని చూడకుండా కొడతాడు. అమ్మో, ఎవరి పోలికలైతే ఏముంది, పనికాడు అందర్నీ బలి నమ్మిస్తున్నాడు. అలా నమ్మించి అందరిని పోల్తా కొట్టించి ఆస్తిని కబ్జా చెయ్యాలి. వాడి ప్లాన్ అదే కదయ్యా. నువ్వు చెయ్యి నాన్న, చెయ్యి. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగో కండ, ఎల్ల నృపులు గొలువ నెలుగవే బాసాడి. దేశ భాషలను తెలుగు లెస్స. బాగా చెప్పావు బాలా. పిల్లలు, ఈ తెలుగు పద్యం రాసిందెవరు? టీచర్, నేను చెప్తాను. చెప్పు బాలా. శ్రీకృష్ణదేవరాయలు. సరైన జవాబు. ఈ రోజు మీ అందరినీ ప్రశ్నలు అడుగుతాను. జవాబు చెప్పని వాళ్ళని గోడ కుర్చీ వేయిస్తాను.
మొదటి ప్రశ్న, తెలుగు వర్ణమాలలో అచ్చులెన్ని? కమలేశ్వర్, నువ్వు చెప్పు. టీచర్ అది చెప్పు. గుర్తులేదు టీచర్. వెళ్ళి గోడ కూర్చోవేయి. టీచర్ నేను చెప్తా. చెప్పు బాలా. 16 అచ్చులు. సరైన జవాబు. కోమల్, నువ్వు చెప్పు. నన్నే రాసిన మొదటి పద్యం ఏంటి? తెలీదు మేడం. నువ్వు కూడా వెళ్ళి గోడ కూర్చోవేయి. బాలా, నాకు తెలుగు అస్సలు రాదు, నువ్వే హెల్ప్ చేయాలి. అలాగే, ఫ్రెండ్స్ అంటే షేరింగ్ కేరింగ్ అని నువ్వు చెప్పావుగా, నేను చూసుకుంటాలే. థ్యాంక్ యూ. తేజస్వి, అచ్చులెన్ని? మేడం అది తెలియదు మేడం. వెళ్ళి గోడ కూర్చోవేయి. లిల్లీ,